దేవుడు స్వచ్ఛమైన ప్రేమ మరియు భక్తికి మాత్రమే ఎలా సమర్పించుకుంటాడు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మహాభారతం నుండి ఈ చిన్న కథని విని ఉండవచ్చు. కృష్ణుడిపై యాజమాన్యాన్ని పొందేందుకు స్వార్థపరులైన సత్యభామ నారదుని వద్దకు వెళ్ళి ఏదో మంత్రం, యంత్రం లేదా తంత్రం కోసం ప్రార్థించింది. ఏదైనా ఇతర తగిన సలహా. అలాంటి స్వార్థం భగవంతుడి దగ్గర ఎప్పటికీ పనికిరాదని తెలిసిన నారదుడు ఆమెకు తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఆమె తన మూర్ఖత్వాన్ని గుర్తించేలా ఆమెకు మంచి గుణపాఠం చెప్పాలని అనుకున్నాడు. అతను ఇలా చెప్పాడు: అమ్మ, మీరు పతివ్రత అనే వ్రతం చేయాలి. ఆ ప్రమాణం ప్రకారం మీరు మొదట మీ భర్తను ఎవరికైనా దానం చేసి ఆ వ్యక్తికి సమానమైన సంపద ఇచ్చి తిరిగి కొనుగోలు చేయాలి. మీరు ఈ పద్ధతిలో మీ భర్తను తిరిగి కొనుగోలు చేస్తే అతను ఎల్లప్పుడూ అన్ని ప్రదేశాలలో అన్ని సమయాల్లో ఎప్పటికీ మీతో ఉంటారు. దైవిక సూత్రాన్ని అర్థం చేసుకొని దైవిక శక్తులు మరియు సామర్థ్యాలను గుర్తించని సత్యభామ స్వార్థంతో లొంగిపోయి ఇది చాలా సులభమైన మార్గం అని భావించి ప్రతిపాదనను అంగీకరించారు. అందుకు అంగీకరించిన ఆమె వ్రతం ఆచరించింది. ప్రతిజ్ఞలో భాగంగా ఆమె స్వయంగా నారదుడికి కృష్ణుడిని దానం చేసింది. కృష్ణుడిని నారదునికి అమ్మి నారదుని నుండి తిరిగి కొనడానికి ఆమె కృష్ణుడిని తూకం వేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఆమె ఒక పాన్పై కృష్ణుడిని కూర్చోబెట్టారు మరియు మరొక పాన్పై ఆమె తన సంపద మొత్తాన్ని తీసుకువచ్చి అక్కడ ఉంచింది. కానీ కృష్ణుడిని మోస్తున్న పాన్ కొంచెం కూడా కదలలేదు. ఈ పరిస్థితిని గుర్తించిన నారదుడు ఒక అద్భుతమైన అవకాశాన్ని చూశాడు. అమ్మా సత్యభామ, నీ భర్త బరువుతో సమానమైన సంపదను నాకు సమర్పించలేవు కాబట్టి రేపటి నుండి నీ భర్త నాకే చెందుతాడు. కాబట్టి నేను ఇప్పుడు అతనిని తీసుకువెళ్తున్నాను. పరిస్థితి గురించి ఆందోళన చెందిన సత్యభామ ఈ సమయంలో ఆమెను రక్షించడానికి ఎవరు వస్తారో అని ఆలోచించడం ప్రారంభించింది. ఆమె రుక్మిణి గురించి ఆలోచించి ఆమె తనకు సహాయం చేయగలదని భావించింది. అందుకని రుక్మిణి దగ్గరకు వెళ్ళింది. ఆ సమయంలో రుక్మిణి తులసి పూజ చేస్తూ నిలబడి ఉంది. రుక్మిణి తన స్థితిని చూసి, అక్క, నువ్వు కంగారు పడకు, నేను వెంటనే అక్కడికి వస్తాను అంటూ తులసి ఆకును చేతిలో పెట్టుకొని గౌరవంగా కళ్ళకు ముట్టుకొని సత్యభామను వెంబడించి కృష్ణుడి వద్దకు వెళ్ళింది. అయితే కృష్ణుడు మరియు నారదుల మధ్య ఉన్న పరిస్థితి రుక్మిణికి చిత్తశుద్ధి ఉన్నందున అర్థం చేసుకోగలిగింది. పరిస్థితిని గుర్తించి ఆమె కూడా నవ్వి, అయ్యో సత్యభామ, సంపద ద్వారా దేవుడిని కొనే ప్రయత్నం చేసింది. ఇది చాలా తప్పు విధానం కాబట్టి ఆమె ఈ కుట్రకు బాధితురాలైంది. ఆమె ముందుకు వెళ్ళి, నారద, కృష్ణుడి పేరు మాత్రమే బరువులో కృష్ణుడి రూపానికి సరిపోలుతుంది అని చెప్పింది. అలా చెప్పి కృష్ణ అని పిలిచింది. కానీ నారదుడు అందుకు అంగీకరించలేదు. కృష్ణుని భౌతిక రూపానికి బదులుగా మీరు నిరాకార నామం ఇస్తే నేను అంగీకరించను అని చెప్పాడు. అతను మొండిగా భౌతిక రూపానికి బదులుగా భౌతిక సమర్పణను కోరాడు. ఒక ఆకు లేదా పువ్వు లేదా ఒక పండు లేదా నీరు. కృష్ణ, నిజమైన భక్తి ఉన్నవాడికి నువ్వు సమర్పించుకోవడం నిజమైతే ఈ తులసి ఆకుకి నువ్వు తూకం వేస్తానని నమ్ముతున్నాను. అలా చెప్పి ఆమె కృష్ణుడికి నమస్కరించి అతని పేరు కృష్ణ అని ఉచ్చరించింది. ఆమె తులసి ఆకును పాన్లో ఉంచింది. కృష్ణుడి పేరు అతని రూపానికి సరిగ్గా సమానంగా ఉంటుంది. తులసి ఆకు మాత్రమే అదనపుగా మారింది మరియు అదనపు బరువుతో ఉంటుంది. అందుకే భగవంతుడిని ప్రేమతో ఆరాధించే మనసుకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఏదో ఒక నేర్పు లేదా వ్యూహాల ద్వారా ఆయనను అర్థం చేసుకున్నట్లు నటించి ఆయనను తమ గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేసేవారికి అతను ఎప్పటికీ అందుబాటులో ఉండడు. మీరు మీ విన్యాసాలు మరియు విన్యాసాలను ఏ మేరకు ప్రదర్శిస్తారు? దేవుడు అదే మాయలు మరియు కుయుక్తులను 1000 రెట్లు ఎక్కువగా ప్రదర్శించి మిమ్మల్ని కుక్కగా మార్చాలని నిశ్చయించుకున్నాడు. అందువల్ల
స్వచ్ఛమైన మనసుతో ఉండండి మరియు ప్రేమతో దేవుడిని గెలవడానికి ప్రయత్నించండి. అయితే మీరు కేవలం పైపైన ప్రవర్తిస్తే, భగవంతుని ఆజ్ఞను అతిక్రమించి తప్పుడు మార్గంలో పయనిస్తే మీరు ఎప్పటికీ దేవుణ్ణి వెతకలేరు లేదా పొందలేరు. తులాభారం అనేది భగవంతుడికి సమర్పించడానికి ప్రతీక. ఒక వ్యక్తి తన లౌకిక ప్రాపంచిక వ్యవహారాలను నిర్వహిస్తూ ఈ ప్రపంచంలో జీవించవలసి ఉంటుంది. కాబట్టి అతని శరీర బరువుకు సమానమైన ప్రాతినిధ్య వస్తువును అందిస్తాడు. సాధారణంగా అరటి పండ్లు, కొబ్బరికాయలు, బెల్లం, పండ్లు, ధాన్యాలు లేదా ఎవరైనా కొనగలిగితే బంగారం కూడా. నైవేద్యాన్ని ఇచ్చే వ్యక్తిని స్కేల్లోని ఒక పాన్లో ఉంచడం మరియు మరొక పాన్లో సమర్పించాల్సిన వస్తువును స్కేల్లోని 2 పాన్లు సమానంగా బ్యాలెన్స్ చేసే వరకు ఉంచడం ఆచారం.